తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేకే ట్రాప్లో పడిందా? అసలు కేకేనే కాంగ్రెస్ పార్టీ కావాలనుకున్నారా, లేదా కాంగ్రెస్ పార్టీయే కేకేను కావాలనుకుందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేకే ట్రాప్లో పడిపోయింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యం. అసలు కేకేనే కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకున్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీయే కేకేని కావాలని కోరుకుందా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి ఏంటంటే కేశవరావు ఆయన బేసికల్గా జర్నలిస్ట్. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది దాని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి పొలిటీషియన్ కమ్ జర్నలిస్ట్. ఆయన జర్నలిస్ట్ కమ్ పొలిటీషియన్. సో కాబట్టి ఆయన సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. సరే, ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను అని చెప్పి కేసీఆర్కి డైరెక్ట్గా ఫామ్ హౌస్కి పోయి చెప్పారు. చెప్పినప్పుడు కేసీఆర్ స్పందన ఏముంటుంది? టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి 2 సార్లు రాజ్యసభకి అవకాశం ఇచ్చాము, రకరకాల పదవులు అనుభవించావు, ఈ కూతురికి మేయర్ ఇచ్చాము, ఇంత సంక్షోభ సమయంలో ఎలా వెళ్తావు పార్టీ నుంచి వదిలిపెట్టండి సహజంగా అంటారు. కానీ ఆయన ఏమన్నారు? నా కాంగ్రెస్ పార్టీ నా సొంత ఇల్లు, నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి ఆయన చెప్పి వచ్చారు అని చెప్పి న్యూస్ వచ్చింది. ఇదంతా కూడా మనకి కనిపిస్తుంది ఏంటంటే కేశవరావు వచ్చినందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏదో అద్భుతాలు సృష్టిస్తుంది రాబోయేటువంటి రోజుల్లో అని అనుకునేలాగా ఒక క్రియేట్ అయింది మీడియాలో కానీ కొన్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కానీ. వాస్తవంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేశవరావు అవసరం ఉందా, కేశవరావుకి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందా అని అంటే కేశవరావుకి కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి కేశవరావు అవసరం లేదు. ఆయన అవసరం ఈ పార్టీకి లేదు, ఈ పార్టీకి ఆయన అవసరం లేదు. కానీ ఆయన కుమార్తెకి అవసరం. ఆయన కుమార్తె కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనేది ఇంకొక వర్షన్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఆవిడ మేయరు, విజయలక్ష్మి ఆయన కుమార్తె మేయరు. హైదరాబాద్ మేయర్ అంటే చిన్న విషయం కాదు, పెద్ద పోస్టు. కేశవరావు ఆల్రెడీ పదవులు అనుభవించారు, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల పైకి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పీసీసీ అధ్యక్షులు కూడా చేశారు, రకరకాల కీలకమైన పదవులు అనుభవించారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీతో వచ్చినటువంటి హైప్ కారణంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన తీసుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఇచ్చింది, అనుభవించేస్తాడు, పదవులు అనుభవించాడు. తెలంగాణ కోసం నేను పాటుపడ్డానని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పారు. సరే, ఆయన ఏం చేశారో, ఆయన ప్రయత్నాలు ఏం చేశారో తెలంగాణ సమాజానికి తెలుసు. ఇప్పుడు ఆయన కుమారుడు, ఆయన కుమార్తె రాజకీయ ప్రస్థానానికి ఆయన బంగారు బాటలు వేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయ్యారనేది రెండో వర్షన్ వినిపిస్తుంది. ఏంటి, ఎందుకు అలా అని అంటే ఇప్పుడు ఆయన కుమారుడు విప్లవ్ కుమార్ ఆయనేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, స్టిల్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కేశవరావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, వాళ్ళ కుమార్తె కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, విప్లవ్ కుమార్ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఈ ఈక్వేషన్ ఏంటి అసలు అంటే, కుమార్తెకి అయితే మేయర్ పదవి ఉండాలి పదిలంగా, కుమారుడికి రాజకీయ భవిష్యత్తు రేపు ఎటు నుంచి ఎటు వస్తుందో లోక్సభ ఎన్నికల తర్వాత. అసలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని అంటున్నారు. ఒకవేళ ఇన్ కేసు పడిపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు రాజకీయ ఈక్వేషన్స్, రాజకీయాలు ఎప్పుడు అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. మనం ఊహించినటువంటి విధంగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఏమైంది? చాలా పరిణామాలు జరిగినాయి. అలాగే రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఏం జరిగింది, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఏం జరిగినాయి, ఇవన్నీ కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి. కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు తర్వాత అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే చనిపోతేనే కాదు, చనిపోకుండా ఉన్న సందర్భాల్లో కూడా మారిపోయింది. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆయన మార్చినప్పుడు ఏమైంది, అలాగే చెన్నారెడ్డిని మార్చినప్పుడు ఏమైంది ముఖ్యమంత్రి నుంచి, అవన్నీ కూడా చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హిస్టరీ. టీఎన్జీని మార్చినప్పుడు ఏమైంది, తర్వాత ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇవన్నీ చూసింది తెలుగు సమాజం అంతా చూసింది. అలాంటి రాజకీయ పరిణామాలు, రాజకీయంగా మలుపులు మనం ఊహించినటువంటి విధంగా తిరుగుతూ ఉంటాయి. ఎన్ని తిరిగినప్పటికి కూడా తన కుమారుడు, తన కుమార్తె ఇద్దరు రాజకీయ జీవితం పదిలంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద స్టెప్ వేశాడు కేశవరావు అనేది ఒక పొలిటికల్ వర్షను వినిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మనం గమనిస్తే, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో మొత్తం ప్రభుత్వాలు అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలు పడిపోతున్నాయి. స్థానిక ఇప్పుడు చాలా చోట్ల మున్సిపాలిటీల్లో
మున్సిపల్ చైర్మన్స్ మారిపోయారు. మున్సిపాలిటీలో ఉన్నట్టు మున్సిపల్ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అలాగే వరంగల్ లాంటి చోట కూడా మారిపోయారు, వరంగల్ కార్పొరేటర్లు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందే మేలుకున్నటువంటి కేసీఆర్, జర్నలిస్ట్ కమ్ పొలిటీషియన్, ఆయన ముందు జాగ్రత్త చర్యగా విజయలక్ష్మికి పదలింగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయ్యారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు విజయలక్ష్మి అలాగే కేకే ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంటే ఈ పదవీ కాలం మొత్తం ఇంకా మేయర్గా ఉన్నట్టేగా, మేయర్గా కంటిన్యూ అవుతారుగా, ఎలాంటి ఇబ్బంది లేదుగా. అదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మేయర్ పదవి పోయే అవకాశం ఉంది కదా, డెఫినెట్గా మేయర్ పదవి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనం తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం, ఈవెన్ గ్రామ పంచాయతీల్లో కూడా సర్పంచులు కూడా మారినటువంటి సందర్భాలు చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, కొంతమంది ఏమో బీజేపీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు మిగిలింది ఎవరో తెలుసా, తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు, టీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు. అప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళే కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తే మొత్తం ఖాళీ, దుకాణం బంద్ కేసీఆర్ది. అందుకే ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, శూన్యం నుంచి మేము అద్భుతాలు సృష్టిస్తామని చెప్తున్నారు, సునామీని సృష్టిస్తామని చెప్తున్నారు. శూన్యం నుంచి సునామీని సృష్టిస్తాం, కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తామని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. ఇది సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక ధైర్యం కల్పించేటువంటి ప్రయత్నం తప్పితే ఏం కాదు. ఒకవైపు నుంచి అనేకమైనటువంటి ఆరోపణలు చుట్టుముడుతున్నాయి వాళ్ళని. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే, ఇప్పుడు ఫార్ములా 1 ఏంటి, అది ఫార్ములా 1ది డైరెక్ట్గా కేటీఆర్ ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి మిస్యూజ్ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. రకరకాలు, ఒకటి కాదు. ఇప్పుడు మళ్ళీ మద్యం వస్తుంది, మద్యం వస్తే పద్మరావు సికింద్రాబాద్లో ఉంటాడో లేదో తెలియదు, సికింద్రాబాద్ పోటీలో ఉంటాడో లేదో. మద్యం ఆల్రెడీ డిస్టిలరీ సంబంధించిన కుంభకోణం, వ్యాట్ కుంభకోణం బయటికి తీశారు. ఇప్పుడు 2 డిస్టిలరీలు ఎంక్వైరీ చేస్తే దాదాపు 500 కోట్ల తేడా వచ్చింది. ఇంకా మిగతా డిస్టిలరీలు కనుక ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి చేసింది ఎవరు, వాళ్ళు దొరుకుతారు. తర్వాత ఈ ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి ఎక్కువ, ఈ లిక్కర్ వ్యాపారం అంతా పద్మారావు దగ్గర, లిక్కర్ వ్యాపారం. సో ఆయన ఇప్పుడు సికింద్రాబాద్కి రెడీ అవుతున్నారు, సికింద్రాబాద్లో పోటీ చేయడానికి అభ్యర్థిగా ప్రకటించారు. బహుశా ఆయన కూడా డ్రాప్ అయినా ఆశ్చర్యపోవసలే. సో కాబట్టి రాబోయేటువంటి పరిణామాలను ముందే గ్రహించినటువంటి కేసీరావు తన ఫ్యామిలీ యొక్క రాజకీయ భద్రత కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కేసీరావు ట్రాప్లో పడిందా, కేసీరావు కాంగ్రెస్ ట్రాప్లో పడ్డారు? ఇక్కడ ఎవరికైనా అర్థమవుతుంది స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అవసరం లేదు కేసీరావు అవసరం. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడానికి పదవులు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారని చెప్పి ఆయన మీద అపవాదు ఉంది. బంగారు తెలంగాణ కోసం వెళ్ళానని చెప్పారు అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను రమ్మలేదుగా. కాంగ్రెస్ పార్టీ వస్తానంటే సిగ్నల్ పంపిస్తే మాట్లాడారు. సరే, వచ్చినందువల్ల కేసీరావు లాభం ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఏమైనా లేదు కదా. ఉందని చెప్పారా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? లేదు కదా. అంటే విజయలక్ష్మి తన సంతానం యొక్క భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం. టోటల్గా ఈ ఎపిసోడ్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ట్రాప్లో పడింది అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.